నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఉంది. ఈ వీడియోలో మనం నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు, శ్రీవారి హుండీ యొక్క ఆదాయం ఏంటి, అలాగే ఈరోజు దర్శనానికి ఎంత సమయం పడుతోంది, అలాగే దర్శనానికి సంబంధించిన కొన్ని వివరాలను తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 60,928 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి 22,358 మంది భక్తులు తలనీలాలనైతే సమర్పించారు. నిన్నటి రోజున శ్రీవారి హుండీ యొక్క ఆదాయం 3,34,00,000 రూపాయలు. ఈరోజు ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా సర్వదర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 8 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే ప్రతిరోజు తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు 5 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి 3 గంటలలోనే దర్శనం అనేది పూర్తవుతుంది. ఇప్పుడు కొన్ని దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. శ్రీవారి మెట్లు మార్గంలో టికెట్స్ అనేవి ఇస్తున్నారా అని అడిగారండి. అవునండి, ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి శ్రీవారి మెట్ల మార్గం ప్రారంభంలోనే ఉచిత దివ్య దర్శనం టోకెన్లను ఇస్తున్నారండి. శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలనుకునేవారు ఉదయం 6 గంటలకు ఆ మెట్లు యొక్క స్టార్టింగ్ పాయింట్లోనే ఈ దివ్య దర్శనం టోకెన్లను తీసుకొని నడిచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ టికెట్లు ఉదయం 6 గంటల నుంచి ఇవ్వటం ప్రారంభించగానే 1-2 గంటలలోనే ఫుల్ అయిపోతాయి. అలాగే తిరుమలలో అంగప్రదక్షిణంకి వెళ్ళే వాళ్ళు లగేజ్ ఎక్కడ పెట్టాలి అని అడిగారండి. అంగప్రదక్షిణంకి వెళ్ళే వాళ్ళు అంగప్రదక్షిణంకి వెళ్ళే క్యూ లైన్లోనే లగేజ్ పెట్టే కౌంటర్ అనేది ఉంటుందండి. మీరు అంగప్రదక్షిణంకి వెళ్ళేటప్పుడు ఆ క్యూ లైన్లో లగేజ్ డిపాజిట్ కౌంటర్లో లగేజ్ అనేది పెట్టేసి అంగప్రదక్షిణం చేసి బయటికి వచ్చిన తర్వాత మీ లగేజ్ని మళ్ళీ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకరు టైం స్లాట్ దర్శనానికి అంటే సర్వదర్శనానికి కూడా 30 days గ్యాప్ అనేది ఉండాలా అని అడిగారండి. మీరు ఏ రకమైన దర్శనం టికెట్ తీసుకున్నా కూడా మళ్ళీ అదే దర్శనం టికెట్ తీసుకోవటానికి 30 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక భక్తుడు మేము ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకున్నాము, రూమ్స్ బుక్ అవ్వలేదు కానీ అమౌంట్ మాత్రం కట్ అయింది, అవి మళ్ళీ రిటర్న్ వస్తాయా లేదా అని అడిగారండి. రూమ్స్ బుక్ అవ్వకుండా అమౌంట్ కట్ అయితే మాత్రం మీకు కట్ అయిన డబ్బులు 7 నుంచి 10 రోజుల పాటు ఆటోమేటిక్గా మళ్ళీ మీ అకౌంట్కి రీఫండ్ అనేది వచ్చేస్తుంది. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.